Cocktails. Ada మాట్లాడానండి. నేను ఒక ఈత లేను, నా బిడ్డలాగా ఈత ఉండకూడదని చేశాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఒక అబ్బాయి భర్త లేడు, నన్ను బతికిస్తాడని ఎన్నో ఆశలతో పెట్టుకున్నానండి. చిన్నప్పుడు వాళ్ళ నాన్న ప్రేమ కూడా నా బిడ్డ నన్నే బతికేలాగా వెళ్ళిపోయాడు. నాకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదు అనుకున్నానండి. దీనికి ఇష్టపడ్డానండి. ఈరోజు 21 ఏళ్ల యువకుడు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ కారణంగా బ్రెయిన్ డెడ్ అవ్వడం జరిగిందండి. ఈ యాక్సిడెంట్ 2 రోజుల క్రితం జరిగింది. అది మనం పరీక్షలన్నీ చేసి బ్రెయిన్ డెడ్ నిర్ధారించాక జీవన్ దాని యొక్క సహకారంతో తన యొక్క అవయవ దానానికి, ముఖ్యంగా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా సహృదయంతో అవయవ దానానికి అంగీకరించారండి.
సో అంగీకరించడం వలన జీవన్ దాన్ వారు అతని యొక్క యువకుడి యొక్క ఆర్గాన్స్ డిఫరెంట్ హాస్పిటల్స్కి అంటే డిఫరెంట్ పేషెంట్ సుమారు తన అవయవాలు ఇప్పుడు 6 వేరే వ్యక్తులకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుందండి. అంటే వాళ్ళ యొక్క మదర్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల 6 వ్యక్తులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా మెరుగుపడడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా వాళ్ళ మదర్ని మనం చాలా అభినందించాలండి. ఎందుకంటే 21 ఏళ్ళ కుర్రోడు అనేది చనిపోవటం అనేది ఎవరి జీవితాల్లో అయినా చాలా దురదృష్టకరమైనది, చాలా బాధాకరమైన విశేషం. ఆ విషయం అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆవిడ చాలా ధైర్యంగా ఎంతో నిలబడి ఈ అవయవాలు నలుగురికి ఇంకా ఉపయోగపడాలి, ఎవరెన్ని చెప్పినా నేను డొనేట్ చేయాల్సిందే, మా అబ్బాయి ఈ చివరి క్షణాల్లో అయినా నలుగురికి ఉపయోగపడాలి అని ఆవిడ చాలా మనోధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుందండి. ప్రభుత్వం తరపున, రమేష్ హాస్పిటల్ తరపున ఆవిడ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మంచిదమ్మా. మరి అబ్బాయి 22 ఏళ్ళు కేవలం అమర్ బాబు గారు ఒక యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. అయితే తెనాలి నుంచి మన రమేష్ హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే ఆయన ప్రాణాలని మనం తీసుకురాలేకపోయాం, కానీ ఈరోజు హాస్పిటల్ వాళ్ళ కౌన్సిలింగ్లో తను ఇంకొక 10 మందికి ప్రాణాలని ఇవ్వగలిగే ఒక ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల 10 మంది ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులకి కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళు మరో ఆలోచన చేయకుండా ఎంతో సహృదయంతో వారి బిడ్డని సజీవంగా మరొక 6 జీవితాల్లో చూసుకునే ఒక గొప్ప సంకల్పం చేసి ఈరోజు ముందుకు రావడం చాలా చాలా సంతోషకరం. దానికి కోటేశ్వరమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. అయితే ఈరోజు ఆ అబ్బాయి అవయవాలు 2 కిడ్నీలు, ఒక హార్ట్, అదేవిధంగా 2 కార్నియా అనేవి ఈరోజు ట్రాన్స్ప్లాంట్, ఒక లివర్, ఇలా 6 ఆర్గాన్స్ని వాళ్ళు డొనేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆర్గాన్ డొనేషన్ అనేది నిజంగా చాలామంది జీవితాల్లో కొత్త జీవితాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియ. దానికి ఈరోజు ముందుకు వచ్చిన ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, మరి అమర్ బాబు గారి ఆత్మకు శాంతి కలగాలి, ఈ 6 యొక్క కృతజ్ఞత నిత్యం అమర్ బాబు పట్ల వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళు కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటూ మరోసారి కుటుంబ సభ్యులందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ దీనికి అంతటికీ సహకరించి ఈ ఆర్గాన్స్ని ఒక ప్రాపర్ వేగా దీన్ని డొనేట్ చేసే ప్రాసెస్లో హెల్ప్ చేసినందుకు, కౌన్సిల్ చేసి ఈ కుటుంబానికి భరోసా ఇచ్చినందుకు రమేష్ హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.